హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఎప్పుడైనా అనిపించిందా కళ్యాణ్ అండ్ తనుజ విన్నర్ మెటీరియల్స్ అని? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏం చెప్పబోతున్నానంటే, నాకు నిన్న ఒక చూసానబ్బా, నాకు అస్సలు నచ్చలేదు. అది నేను రివ్యూలో కూడా చెప్పాను. అక్కడ సంజన సీక్రెట్ టాస్క్ ఇస్తే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు, గ్యాస్ట్రిక్ అయినట్టు బాధపడుతుంటది. అక్కడ భరణి సారు అండ్ ఇమాన్యుల్ పాపం ఆమె చుట్టూనే ఉంటారు. వీళ్ళిద్దరు వీళ్ళ గోల వీళ్ళదే. తనుజ అండ్ ఎపిసోడ్కి వెళ్ళి మీరు కాంట రివైండ్ చేసుకొని చూడండి. కళ్యాణ్ వాళ్ళలోనే వాళ్ళదే, అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఆమె పాపము అసలు ఇబ్బంది పడిపోతుంది. మరి ఏం సంగతి, ఏమైందో, ప్రమాదమేనో, మరి నిజంగానే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందో అని వీళ్ళది ఏం లేదు. ఆ తనుజ ఓడిపోయింది కదా, ఆమె దగ్గర కూర్చొని ఆమెకు నీళ్ళు తాగుతున్నావా, అన్నం తింటున్నావా, నువ్వు తిను, నువ్వు పక్కన గేమ్ చూడకు, గివే నా సొల్లు. నాకు అర్థం కాదు. అసలు కళ్యాణ్ తను విన్నర్ అవ్వడానికి వచ్చాడా, తనుజను విన్నర్ని చేద్దామని వచ్చాడు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు తనుజ పప్పెట్ 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 అని చాలా వస్తున్నాయి. నాకు అస్సలు నచ్చట్లేదు కళ్యాణ్ బిహేవియర్. ఈరోజు భరణి సార్ కూడా ప్రోమోలు అదే అంటున్నాడు. అసలు వాడిని ఇష్టం వచ్చినట్టు ఆటాడిస్తుంది. వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటున్నాడు అని భరణి సార్ అంటుంటాడు. మనకి ప్రోమోలో చూడండి. ఖచ్చితంగా వరస్ట్ అనిపిస్తుంది నాకు కళ్యాణ్ బిహేవియర్, చెత్త బిహేవియర్. అసలు ఏమన్నా ఈ ఒక వీడియో వైరల్ అవుతుంది. కళ్యాణ్ నవ్వట్లేదు ఏంట్రా అని అంటే, మరి అసలు నీ దగ్గరికి వచ్చాక నవ్వడం మర్చిపోయాడట. చూడండి అక్కడ ఎంత ఇంపాక్ట్ హౌల్లో ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. అంటే మనం చూసే వీడియోస్, మనం చూసేటి అన్నీ కూడా నాకు అట్లా అనిపిస్తున్నాయి. ఆమెకి ఏందో చేయబోతుంటాడు, ఆమెకి ఏందో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటాడు, ఆమె దగ్గర ఏందో కూర్చోబోతుంటాడు. ఇప్పుడు ఆ ప్రోమోలో కూడా బాల్స్ కూడా తనుజ గెలిచింది, భరణి తర్వాత సెకండ్ వచ్చాడంట. అక్కడ భరణి అదే అంటున్నాడు, అన్ని నువ్వు తనుజకే వేస్తున్నావు బాల్స్ అన్నట్టుగా అక్కడ అదే టాక్ వస్తుంది ప్రోమో గురించి. మనం వీడియో అది లైవ్ అండ్ ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. ఇప్పుడు అనడం ఎందుకంటే ఆ ఒపీనియన్ వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇంకా ఆ ఒపీనియన్ అట్లా క్రియేట్ అవుతుంది, ఏంటి ఏం సంగతి అనేది. సో వీళ్ళు విన్నర్ మెటీరియల్సా? నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. కళ్యాణ్ అనేది ఎందుకు వచ్చింది ఇంత వైరల్ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఒక సోల్జర్ అని చెప్పేసి, లేకపోతే గట్టి పిఆర్ పెట్టుకోవడం వల్ల విన్నర్ అవుతున్నాడా? నాకు అర్థం కావట్లేదు ఎలా వచ్చింది. ఎందుకంటే తన ఒపీనియన్ తను ఎప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. నిన్న ఒక్కసారి డిమాండ్ కోసం అక్కడ స్టాండ్ తీసుకున్నాడా అనిపించింది. ఎందుకు అటు రీతు పోయేటప్పుడు చెప్పింది కదా స్టాండ్ తీసుకున్నాడా అని నాకు అర్థం కాలేదు. నిన్న కూడా ఇమాన్యుయల్ అన్నకి సపోర్ట్ చేస్తాను, తనుజాకి సపోర్ట్ చేస్తా అన్నట్టుగానే ఉంటాడు. మొన్న కూడా హై అమౌంట్ ఇచ్చేటప్పుడు మరి డిమాండ్ని ఎందుకు అడగడు? నీకు కూడా కావాలారా, మీ ముగ్గురు డిసైడ్ చేసుకోండి మీకు ఏ అమౌంట్ కావాలని. మరి డిమాండ్ పెట్టి ఎందుకు అడగడు? నిన్న పవన్ గారి కోసం ఆడాలి, పవన్ కోసం ఆడాలి మాస్టర్ మైండ్ వెళ్ళే. నిన్న సంజనాన్ని తీసేద్దామని ఆలోచన చేసిర్రు, ఓకే ఒప్పుకుంటా. నేను అదే అంటున్నా, ఫస్ట్ 3-4 వీక్స్ వరకు అతనికి ఏమీ కనపడలేదు. సడన్ గా విన్నర్ మెటీరియల్ వచ్చేసాడు. ఏంటో నాకు కొన్ని అస్సలు అర్థం కావు ఈ పిఆర్ స్ట్రాటజీస్. బాగా తుమ్మినా దగ్గినా ఏది చేసినా కూడా వీడియోస్ అనేవి వైరల్ చేసేస్తున్నారు. ఇంకా మన తనుజ మేడం గారిని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనుజ మేడం గారు ఏంటంటే సీరియల్ ఆర్టిస్టు, ఆ బాండింగ్ ఒకటే భరణి గారితో. నాన్న కొంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట ఆడియన్స్. సో ఆ ఏడవడము, నాన్న అనడము, ఆ సీరియల్లో ముద్దమందనం సీరియల్ చూసారా ఎంత ముద్దుగా ఉంటుంది తనుజారా, ఎంత వచ్చుకుంటుంది తనుజ, ఎంత అందంగా ఉన్నది, ఎంత క్యూట్గా ఉన్నది. ఇట్లా ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పొగిడే వాళ్ళు ఉంటారు కదా, అలా ఆమె కనెక్ట్ అయ్యారు. సో కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో ఊరికే ఏడ్చేది. ఆ ఏడవడం వల్ల కూడా అక్కడ మ్యాటర్ ఏం జరిగింది, లైవ్లో ఏం జరిగింది, ఏమంటే ఏమైంది, ఏం ఆలోచించరు అనమాట. ఆలోచించకుండా కనెక్ట్ అయిపోతారు అంతే. సీరియల్ ఆర్టిస్ట్ కదా, కనెక్ట్ అవ్వాలి. సీరియల్ చూసాం కదా, ఈ అమ్మాయి నా ఫేవరెట్ అని చెప్పేసి కనెక్ట్ అయ్యారు అంతే. నేను అన్ని ఫ్లిప్పులు కొట్టింది అక్కడ. ఫస్ట్ ఇమాన్యుయల్ అంటది, తర్వాత వచ్చేసి సంజన మార్చగానే నేను మారుస్తా అంటది, నేను మార్చి అక్కడ ఫ్లిప్ అయింది. ఇమ్ము కూడా నా ఫ్రెండ్ అంటది. ఫస్ట్ నుంచి నువ్వు ఇమాన్యుయల్ ఫ్రెండ్గా అసలు ఎక్కడ ట్రీట్ చేయలేదు, ఎక్కడ దొరికితే అక్కడ తొక్కుదామన్నట్టే చూసాం. మొన్న కూడా నామినేట్ చేద్దామని చూసింది. కావాలని అంతసేపు రచ్చ ఏడ్చి చేసి మళ్ళీ డిమాండ్ కూడా ఇవ్వట్టేది చాలా ఇది. అటువంటిది నిన్న నా ఫ్రెండ్ అన్నది ఒట్టి ఫ్లిప్పర్ అది. దాన్ని పట్టుకొని గేమ్ చేంజర్, గేమ్ తిరగ రాసింది తనుజ, వేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వేసుకొని అన్నట్టుగా చేశారు నిన్న. అసలు అక్కడ గేమ్ చేంజర్ ఏమనిపించిందో ఏందో నాకు అర్థం కాలే. అక్కడ వాళ్ళిద్దరు బాండింగ్స్ బయట పెడదాం అనుకుందాం. ఆల్రెడీ నువ్వు అక్కడ ఇమాన్యుయల్ ఏంటి
సంజనకి ఎప్పుడు ఎక్కడ పెద్దగా సపోర్ట్ చేయలే. ఆ ఒక్క నిన్న 2,50,000 అమౌంట్ ఇద్దాం అనుకుంటే అది కూడా ఫెయిల్ అయింది. అక్కడ కూడా ఏం చేయలేదు. ప్రతి దాంట్లో మొన్న టికెట్ టు ఫిల్ అనే టాస్క్ కూడా కావాలని సంజన సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ ఆమె ఓడిపోయింది పాపం. ఆ బాండింగ్ వరకు ఒక గేమ్ వైజ్ గా ఇమాన్యుల్ ఎప్పుడు సంజనకి హెల్ప్ చేయలేదు. అప్పుడు కూడా దివ్య నిఖితకి హెల్ప్ చేస్తాడు, ఈమెకి హెల్ప్ చేయడు. అప్పుడు కూడా బాధపడ్డది. సో ఇక్కడ మాత్రం ఇమాన్యుల్ పెట్టాలనుకోలేదు కానీ ఈమె ఏం చెప్తుంది, తనుజ వచ్చి పెట్టాలనుకుంది, నీ పేరు కూడా పెట్టాలనుకుంది అని చిచ్చు పెట్టాలని చూసింది అనమాట. మీకు ఒకటి ఉంటది, ఎవరి బాండింగ్ గొప్పగా మెచ్చుకోవద్దు, ఎవరి బాండింగ్ గొప్పగా ఉండద్దు, నన్నే మెచ్చుకోవాలి, నన్నే అందరు ఇది కావాలి, నాతోనే ఉండాలి. సో ఆమెకు ఒక్కసారి ఎవరైనా యాంటీ అయ్యారనుకో ఇంకా వెంటనే పగబట్టేస్తుంది, రచ్చ చేసేస్తుంది అనమాట. సో లేడీగా నేను ఒక్కదాన్నే ఉండాలి టాప్ 5లో, ఈమెను పంపించేద్దాం, ఈమెకి ఎలా ఓటింగ్ కూడా తక్కువ ఉందని చెప్పేసి ఇంకా ఆమె చుట్టూ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పోపు గొడవ నుంచే వీళ్ళకి ఎప్పటి నుంచో ఆ కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. అప్పటి నుంచి ఫుడ్ మానిటర్గా ఉన్నప్పటి నుంచి లోపల 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 రగులుతానే ఉంటుంది అనమాట. సో నాకు అనిపించింది ఇంకా ఇమాన్యుల్ టాస్క్ల రారాజు, టాస్క్ల మీద రాయనైనా పర్లేదు. సంజన ఈమె కూడా ఏమాడింది అంటారు, కంటెంట్ క్వీన్ ఆమె. నిన్న చూడు సీక్రెట్ టాస్క్ ఇస్తే టక్కున చేసేసింది చూడు 3 సార్లు. ఎవరైనా బయటకు వస్తారా? అంత యాక్షన్, అంత స్కిల్స్ ఎవరికైనా ఉన్నాయా? భయపడిపోతారు సీక్రెట్ టాస్క్ అనగానే, ఎట్లా చేయాలి, ఏం కథ అని ఆలోచించడం ఆలస్యం. దాని అమ్మలకు 3 సార్లు కాదు 10 సార్లు రమ్మన్నా వచ్చేది. అంత టాలెంటెడ్ ఆమె. చెప్తున్నా, కాసేపటికి నమ్మారు చూసారా? ఎంత అంటే నమ్మేశారు. నాకు అనిపించింది అబ్బా, నాకు కళ్యాణ్కి ఎక్కడ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, తనుజకి ఎక్కడ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇక ఉన్న దాంట్లో సందులో బొందు అని వెతుక్కోవడం తప్ప, వీళ్ళు బాగా ఆడుతున్నారు అని వెతుక్కోవడం తప్ప ఇంకేం లేదు. అసలు ఏంటో ఏమో ఈసారి. కానీ ఈసారి హైయెస్ట్ టీఆర్పీ అంట, హైయెస్ట్ రేటింగ్ అంట, చాలా మందికి నచ్చిందంట. మరి సోషల్ మీడియాలో యూట్యూబర్స్కు వీళ్ళకి నచ్చలేదు కానీ మామూలు టీవీ ఆడియన్స్కి నచ్చిందంట. మరి ఎందుకు నచ్చిందంట? సీరియల్ వాళ్ళు కేవలం తనుజ సీరియల్లో చేయడం, భరణి గారి సీరియల్లో చేయడం, దివ్య నిఖిత వీళ్ళు వచ్చి ఒక బాండింగ్, అది చూసి నచ్చింది. మనకేమో ఇరిటేషన్ వచ్చింది కానీ జనాలకు అదే నచ్చింది. ఏడుపులు సీరియల్ లాగా నానా అనడం, ఏడవడం, నవ్వడం, ఇటువంటివి కొంచెం సీరియల్ వాళ్ళకి నచ్చితే కదా, అట్లా అనమాట. అట్లా ఈవెన్ విన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇంకొక సీరియల్ కంటెస్టెంట్ వచ్చుంటే పోటాపోటీ ఉండేది. ఇక్కడ ఎవరు లేరు. మళ్ళీ వచ్చిన వైల్డ్ కార్డ్స్ తుస్సుమని వెళ్ళిపోయారు. ఆయేష బాగుండే, రమ్య బాగుండే, వీళ్ళని ఫస్ట్లో దించితే గేమ్ రసవత్తరంగా నడిచేది. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆమెకు జ్వరం వచ్చి వెళ్ళిపోయి ఉండేదేమో టాప్ 6 టాప్ 7 వరకు అని ఉండేదేమో ఆయేష. రమ్యను కావాలని ఇంకెళ్ళదొబ్బేశారు. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ బయట నెగిటివిటీ ఉంది. ఇక లోపల రాగానే పెద్దగా ఓట్స్ పర్లేదు, కళ్యాణ్ మీద పడేసరికి వెళ్ళిపోయింది. ఇది ఇక వీళ్ళు మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.